సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డు మంజీరా ఆసుపత్రి సమీపంలోని శ్రీనగర్ కాలనీలో నివాసముండే ఒక బాలుడిపై ఈ నెల 1వ తేదీన వీధి కుక్కలు దాడి చేయగా తీవ్ర గాయాల పాలయ్యాడు. బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని అన్నారు. తమ కాలనీలో కుక్కల బెడదను నివారించాలని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు 12వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాజేందర్ రెడ్డితో పాటు శ్రీనగర్ కాలనీ 12వ వార్డు కాలనీవాసులు పాల్గొన్నారు. మేము సంగారెడ్డి పట్టణం 12వ వార్డుకు సంబంధించి నిన్న గత 2 రోజుల క్రితం శ్రీనగర్ కాలనీలో ఒక చాలా పెద్ద అపాయం మన సంగారెడ్డి పట్టణం మొత్తంలో కూడా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత 1 ఇయర్ నుంచి మేము మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్లో కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాకపోతే దీనిపై ఎలాంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేరు. నిన్న 2 రోజుల క్రితం ఒక 6 సంవత్సరాల బాలుని శ్రీనగర్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటుండగా కనీసం ఒక 10 కుక్కలు అటాక్ చేసి చాలా గాయపరిచాయి. పక్కన ఇంట్లో నుంచి సమయానికి ఒక అతను బయటికి రావడం వల్ల ఆ పిల్లవాడు త్రుటిలో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. చాలా గాయాలైనాయి. కాబట్టి ఇది కమిషనర్ గారికి ఆల్రెడీ మేము 1 ఇయర్ నుంచి చెప్పాను. కాకపోతే ఇంకా పరిష్కారం దొరకలేదు. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి వారికి తెలియజేద్దామని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈరోజు వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపై వెంటనే కలెక్టర్ గారు దృష్టి సారించి సంగారెడ్డి 12వ వార్డు మాత్రమే కాదు, సంగారెడ్డి పట్టణం మొత్తం కూడా ఈ కుక్కల యొక్క తీవ్రంగా ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా తొందరలో దీనికి పరిష్కారం చూపెడతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ ఒంటరిగా బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఈరోజు సంగారెడ్డి పట్టణం ఉంది. కాబట్టి దీనిపై వెంటనే అధికారులు దృష్టి పెట్టి ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపెడతారని ఆశిస్తున్నాను. పోతిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీనగర్ కాలనీ, నాగార్జున కాలనీ అని మంజీరా హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. అక్కడ అనేకమంటే చాలా ఈ కుక్కల బెడద ఒక సంవత్సరం నుంచి చాలా విపరీతంగా ఏర్పడింది. ఒక గుంపులుగా 10, 20 కుక్కలు వచ్చి అసలు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ బయటికి రావాలంటే చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. అవి ఒకేసారి 10 కుక్కలు అటాక్ చేసి నిన్ననే ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. ఒక చిన్న పిల్లవాడు 6 సంవత్సరాల పిల్లవాడిని ఒకటేసారి 10 కుక్కలు వచ్చేసి చాలా డ్యామేజ్ చేసినాయి. అతనికి చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మరి ఇంతకుముందు కూడా మా కౌన్సిలర్ గారు మున్సిపల్ సమావేశాల్లో కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ ఎటువంటి ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు. ఆ యొక్క సమస్య అట్లనే ఉన్నది. చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు అక్కడ. మరి ఈరోజు కూడా ఇక్కడ మేము కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాము. ఈ సమస్య పరిష్కారం అయ్యే దిశగా వాళ్ళు పరిష్కరిస్తారని చెప్పేసి వారితో మేము కోరుకుంటున్నాము. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.